ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల కుండపోత వానలు ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని పలు గ్రామాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పంట పొలంలో బైక్ నడిపి నిరసన వ్యక్తం చేశారు రైతులు. సాగునీటి కోసం రైతులు అవస్థలు పడుతున్న నీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని, వర్షాకాలంలో కూడా సాగునీరు, యూరియా, ఎరువులు సరఫరా చేయక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎన్ని ఎకరాలు పోయిందండి? ఇలాగా 15 ఎకరాలు పోయింది. కారణం నీరు ప్రాబ్లం. నీరు బోర్డు ఉంది కదా, నీరు రావట్లేదండి బాబు. పైన ఉంది, ఎన్ని రోజులు పైకి పచ్చగానే అంటున్నాను చేని, లోపల ఎండిపోయిందండి. నీరు లేక చచ్చిపోతుందండి. పోద్దా? పోకపోతే ఇంకేముందండి, 10 రోజుల్లో నీరు వస్తే పని వద్దండి. 4 రోజులని ఇప్పుడు కాలం నీరు తోడుకోనట్లేదు. ఇంట్లో బాగు చేసాడు, లైన్లో పెట్టుకోండి. అప్పుడే నెల లాంచండి. మొన్న యాసంగాలు కూడా నీరు పోతే ఎంట్రింగ్ డబ్బాలండి. అందరికి కూడా రైతులందరికీ ఎంట్రింగ్ డబ్బాలండి. అసలు బతకలేదండి, అందరు చచ్చిపోతారు. ఇప్పుడు యూరియా బయట ఇచ్చిన వాళ్ళకే 20, 10 ఫస్ట్ వచ్చిన వాళ్ళు కార్పోల్కి ఒక్క యూరియా బత్త లేదండి. అంటే సొసైటీ ఫస్ట్ లో బయట షాప్ గుల్కులు పెట్టారండి. 550 రూపాయలు గుల్కులు పెట్టండి, 300 పంపుతున్నారండి. ఫస్ట్ వచ్చిన వాడికే దొరుకుతుంది, రెండో వాడికి లేదండి. మరి ఎలా యూరియా లేకపోతే పంట ఎలా పండుదా? అసలు యూరియా అసలు దొరకట్లేదు. నీటి పరిస్థితి ఏంటి? వానాకాలంలో ఎంత అద్దె ఎందుకు వచ్చింది? నీరు రాక పైన నీరు రాకలేదు, నీరు రావట్లేదు అసలు. అంటే కోనసీమలో ఏమో నీరు మరి నెర్రలు తీసుకోద్దండి, పడింది ఉండలేదండి. కింద ఎవరు కూడా రావట్లేదు. ఎవరు వచ్చి పోనీ కాలం ఎలా ఉందని కూడా అంటే కాలం పీక్కొట్టలేదని అడుగుతున్నారు. కానీ మమ్మల్ని కాలం ఎంత రావట్లేదు ఒక్కరు అంటలేదండి. కాలం బీకించేస్తున్నాం, పైన మిషన్ చేయించేస్తున్నాం అంటారు. కాలం ఎత్తులేదే, చూస్తలేదు. ఇరిగిన వాళ్ళు కానీ గంట గలదు కానీ ఎవ్వరం కానీ 9 వస్తలేదు మా వంక. మేము ముందు అయ్యి చచ్చిపోతాం. దాళకాలగా ఏర్పించేది, తొలకర పంట ఏర్పించేస్తున్నారండి. దాళం మా బతి తిట్టండి, దాళం రాదండి. ఇంకేముంటుందా? ఇంత దాని ఉంటే వర్షాలుగా పండదమ్మా. అయితే వర్షం వస్తే పండితే లేదండి. కొనాలంటే ఎదుటి పెడుతున్నారండి. లింకు గురుకులు ప్యాకెట్ కానండి, దుబ్బు గురుకులు కానండి, అయితే ఏదో మందు పెట్టుకుని వెళ్ళమంటున్నారండి. గోమూరులో నుంచారండి, ఈ కుటి దగ్గర అప్పు చేసి